మామూలుగా ఉండకూడదు అంతా దిగాను టక 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 రైట్ వస్తాను. శనికాయలు మీకు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరికైనా శనికాయలు అంటే వచ్చేయండి. ఓకేనా? పల్లీలు పల్లీలు మూపలి, హిందీలో మూపలి, పల్లీలు 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 ఎంత మాటల శనిగింజలు అంటాం. ఓకే, వచ్చేసి మన కలుగుతాం. చాలా ఈ శనికాయలు మీకు ఏమంటారు కామెంట్ చేయండి. మేము వచ్చి శనికాయలు అంటాం. పల్లీలు, ఇది పల్లీలు, అది శనికాయలు, ఇది పల్లీలు. నిజంగా నీరసం వచ్చిందండి, నడుము నొప్పి వస్తుంది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఏదో వచ్చేసిన. మార్నింగ్ నుంచి కాదు, మార్నింగ్ నుంచి డ్యూటీ నుంచి మళ్ళీ ఇవే ఇవన్నీ వచ్చేసినాను. అక్కడ టైం ఎంత అవుతుంది? 4:40. 1:30కి వచ్చి కూర్చున్నానండి. ఎంత అయింది టైము? ఇంక ఇవంతా క్లీన్ చేసేసి మళ్ళీ డ్యూటీ పరిగెత్తాలా? అన్నట్టు లాగేదా దేవుడా. 2 hours ఉంది కూర్చొని. 3 hours నాన్ స్టాప్ కూర్చున్నాను. దీన్ని అయితే చూడండి, దీన్ని నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేసినాను. ఒక మూలకైతే బిగించుకోవాలి. దీన్ని చాలా బాగుంటుంది. టీవీ పక్కన బిగించుకొని సో దీని మీద కొంచెం ఫ్లవర్స్ కానీ క్రీములు కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను ఫైనల్గా ఎట్లా ఉంటుందని. మేమైతే దాన్ని బిగించిన తర్వాత ఇంకా బీరువాకి అయితే వచ్చినామండి. బీరువాకి అయితే వచ్చినాం కానీ ఆ షాప్లో అయితే లేవు. వాళ్ళు ఒక స్టోర్ రూమ్ అయితే తీసుకొని ఆ స్టోర్ రూమ్లో అయితే మొత్తం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారు. సో బెడ్లు కానీ టేబుల్స్ కానీ అన్నీ అయితే ఉన్నాయి. సో చూద్దామని అయితే ఇక్కడికి వచ్చినాము. సో అక్కడ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ చూసారు కదా ఇల్లు, చూసారా మొత్తం చెప్పులతో బట్టలతో నిండిపోయిన ఈ ఇండ్లన్నీ. సో ఇవన్నీ బాడిగిళ్ళు అండి, మొత్తం హిందీ వాళ్ళు నిండిపోయారు. సో ఈ ఇండ్లన్నీ ఒకే ఓనర్ అనమాట. ఒక సైడ్ వచ్చేసి 12 ఇళ్ళు ఉన్నాయి. నిజంగా షాక్ అనిపించింది నాకు. ఒక్కొక్క ఇంటికి వచ్చి 6-7 వేలు రెంటు. చూసారు కదా, డబ్బులుండి ఇలా కట్టేసుకుంటే మంచి డబ్బులు కుప్పలే వచ్చేస్తుందండి. సో ఫైనల్గా అయితే మేము బీరువా సెలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంక ఈయన హోమ్ డెలివరీ అయితే చేస్తానని చెప్పి సో ఆయనకే చెప్పేశాము. ఇంకా ఆయనే చేస్తానని చెప్పాడు. ఈ ఆటో మీద పెడితే కింద పడిపోతుంది, భయం వేస్తుంది నాకైతే. ఇక్కడ చూస్తారా ఇంకా బెడ్లు టేబుల్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇలాంటి ఇల్లు నిజంగా నేను బెంగళూరులో ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూసినాను. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇక్కడ బీరువాను తర్వాత ఒక స్టాండ్ అయితే తీసుకున్నాము, వుడ్ది చెప్పులు పెట్టుకోవడానికి అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇవంతా నేను ఎట్లా పెడతాను ఏంటి అనేది చూపిస్తాను మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీటి ప్రైజు మొత్తం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, ఈ రెండు నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి క్వాలిటీ మొత్తం చూపిస్తాను. సో వచ్చే దారిలో చిట్టి అయితే ఇంకా ఐస్ క్రీమ్ కావాలన్నాడు. సో మయూరో బేకరీకి అయితే వచ్చేసినామండి. ఒకటి బాగుందా? ఏటే బేకరీలో తీసుకోండి, దగ్గరికి రా, నీట్గా చూపించు. వరే వా, ఐస్ క్రీమ్ ధమాకా, అచ్చా సూపర్. సో అక్కడి నుంచి అయితే ఇంక వచ్చేస్తున్నామండి మేము. ఆటో అయితే మా ముందే వచ్చేసింది. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తీసుకొని మా చిట్టిగాడికి సో ఇంటికి అయితే వచ్చేసినాము. చూసారు కదా ఇంటి ముందరికి ఆటో అయితే వచ్చేసింది. ఇంకా తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేసినామండి. చూడండి ఫైనల్గా అయితే మీకు క్వాలిటీ చూపిస్తాను, ఎంత హైట్ ఉంది. బీరువా అయితే 6 అడుగులు ఉందండి. సో ఈ చెక్కది వుడ్ది వచ్చేసి ఇది వచ్చి 5 అడుగులు ఉందన్నమాట. సో దీని లోపల చూడండి ఇలా ఉంటుంది. ఇంకా నేనేంటంటే లాస్ట్ టైం ఒకసారి అమెజాన్లో అయితే నేను ఒక స్టాండ్, చెప్పుల స్టాండ్ ఆర్డర్ పెట్టాను. అదైతే మొత్తం ఇలా వంగిపోయి కడ్డీలంతా ఇలా బెండ్ అయిపోతున్నాయి. సో అందుకోసం అయితే చూసారు కదా ఇవంతా ఇంట్లో మనం కాలు తుడుచుకునే మ్యాట్లు అనమాట. సో మ్యాట్లు ఇంకా దుమ్ము అయిపోతూ స్లిప్పర్స్ అంతా గలీజ్ అయిపోతున్నాయి. సో అందుకోసం అది తీసుకున్నా, పెట్టి చూపిస్తాను. బీరువా అయితే మా చిట్టిగాడు ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఇంకా కామన్గా బీరువాలు అందరికీ తెలుసు. సో నేనైతే పెద్ద సైజు తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా డబల్ సైడ్ డోర్ది అంటే అంత మాకు ఆల్రెడీ 2 బీరువాలు అయితే ఉన్నాయి. సో ఇంకొకటి ఉన్ని బట్టలు పట్టట్లేదు. చూసారు కదా. సో దీంట్లో అయితే నీట్గా కింద ఒక మ్యాట్ లాగా వేసేసి ఇలా స్లిప్పర్స్ షూలు అన్నీ పెట్టేసినామండి. నీట్గా అరేంజ్మెంట్ చేసేసినాము హర్ష నేను ఇద్దరు. ఇంక ఇవైతే మ్యాట్లు కూడా సో కాక్రోచెస్ పారాడడం, చెత్త పడ్డం, దుమ్ము పడ్డం ఇట్లాంటివి ఏమీ లేకుండా సేఫ్గా ఎలా పెట్టాం అలాగే మంచిగా క్లీన్గా ఉంటాయనేసి ఇలా అయితే తీసుకొచ్చుకున్నానండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే నిజంగా నా మ్యారేజ్ అవ్వకముందు నేను వేసుకున్న ఫ్లవర్స్ అండి. అప్పుడప్పుడు చూసుకోవడమే కానీ ఇప్పటి వరకు కట్టింది లేదు. ఈ శారీ అయితే శారీ మొత్తం వేసేసాను. కట్టుకోపోవడానికి రీజన్ ఏంటంటే మా నాన్న వాళ్ళు ఏదో ఫంక్షన్ అయితే జరుగుతుంది, ఆ రోజు అయితే ఏటలు అయితే కొడుతున్నారనమాట.
సో ఆ రోజు వచ్చి గొర్రె కోసేటప్పుడు ఆ బ్లడ్ అయితే దాని మీద వచ్చి పడింది. సో అందుకోసం అయితే దానికి మరకలు అలాగే ఉండిపోయినాయి. దాన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియక సో శారీని అలాగే పెట్టి చూసుకుంటూ ఉంటున్నాను. ఇంకా చూసారా, ఫైనల్గా అయితే నేను బీరువాలు అయితే ఇలా పెట్టేశానండి. బెడ్రూమ్లోనే 3 బీరువాలు పెట్టేశాను. 3 బీరువాలు ఫుల్గా అయితే ఉన్నాయండి బట్టలు. సో ఇక్కడ మా ఇంట్లో అయితే డైలీ చైర్ మీద బెడ్ మీద చూడలేక చచ్చిపోతున్నాను. ఈ సూట్ కేసుల్లో కూడా ఇంకా బెడ్షీట్లు అయితే పెట్టేశాను. పైన అయితే గ్రైండర్ అయితే పైన పెట్టేశానండి. చాలా రోజులు అయింది తీసుకొని. ఈ చెక్క ఇంతాక బిగించినప్పుడు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ విధంగా పెట్టుకోవడానికి అయితే దీన్ని అమెజాన్లో అయితే తెప్పించుకున్నానండి. సో దాని ప్రైస్ అయితే 550 అండి, చాలా లేదు. ఇందాక తెచ్చిన వుడ్ది బీరువా 2 కలిసి మాకు 11,000 అయితే పడ్డాయండి. సో మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. నుంచి వచ్చి నీళ్లు పట్టి డ్రమ్ములు కడిగి బకెట్లు కడిగి బాత్రూమ్లు కడిగి ఇంట్లో పనంతా చేసుకొని బట్టలంతా వాషింగ్ మిషన్ వేసి బట్టలు బయట వేస్తే వర్షం వస్తుందండి. అలాగే ఎండ కాస్తుంది కదా, నీరసంగా ఉంది అనేసి చూడండి ఇంత పెద్ద మిక్సీ జార్తో మ్యాంగో జ్యూస్ కొట్టాను. సుమారు 1 ప్లేట్ పాలు పోసి పిల్లలు తాగుతారు కదా అనేసి ఎంత పెద్దదాన్ని కొట్టాను. ఇది జ్యూస్ చేసిన తర్వాత బట్టలు వాష్ చేసిన తర్వాత మా ఇంట్లో వర్షం స్టార్ట్ అయింది. మా ఇంట్లో కాదు, బెంగళూరులో వర్షం స్టార్ట్ అయింది. ఈ మ్యాంగో షేక్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ ఇష్టం అబ్బా. నీకు పుట్టి నీకెంత ఇష్టం? ఫుల్గా ఇష్టమా? ఫుల్గా అంటే పీకల దాకనా? మా చిట్టి 1 మంత్ అయిందండి, తిరుపతికి వెళ్ళాడు కదా. సో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడే వీడియోలో షూట్ చేస్తున్నాను. తిరుపతికి వెళ్ళి వచ్చాడు. 1 మంత్ లీవ్లలో 1 మంత్ ఉంటే ఎంజాయ్ చేసి వచ్చినాడు. మళ్ళీ తిరుపతికి వాళ్ళని అయితే ఏడుస్తున్నాడు, ముక్కుతో మారం చేస్తున్నాడు. అండ్ తర్వాత బయట చూడండి వర్షం వస్తుంది. బయట బట్టలు ఆరేసిన, ఇంట్లో కూడా ఈ డోర్ కర్టన్స్ అంతా వాష్ చేసినాను. ఈ వాష్ చేసిన తర్వాత ఇంకా బయట కూడా అయితే అట్లాగే ఉంటాయి. అబ్బా చాలా వేసేసినాను. ఇక్కడ చూడండి వర్షం, ఏం చేయలేము అంతే. ఇంకా వాన వస్తే నాంతాయి, ఎండ వస్తే ఎండుతాయి, అంతే, వేరే ఆప్షన్ లేదు. మేమైతే ఇంకా తగ్గేదే లేదు. మ్యాంగో షేక్ అయితే వేసుకొని అమ్మ వస్తుంది అది వెనకాల. ఇస్తాక దీంతో చేసినామండి. వెనకాల కట్టిస్ లేవు, పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోయి ఎట్లుంటే అట్లా పెట్టేస్తాను. తాగొచ్చు కదా. ఇదేంటి గ్లాసు పోసిచ్చినా తాగకుండా మళ్ళీ దీన్ని నాకుతున్నాడు. ఎలాంటి మంచి దీన్ని అంటారు ఏదో మొత్తానికి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ సాంతి అబ్బా, కూల్గా భలే ఉందబ్బా. భలే టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. ఓ పక్క వర్షం పడుతుంది, ఓ పక్క చల్లగా మ్యాంగో షేక్ తాగుతున్నాము. ఇలా ఎవరైనా చేస్తారా? ఎండ తాగుతున్నాం, మేము చల్లదనం తాగుతున్నాం. దగ్గర రా. నీకు ఎంతగా వేసుకొని తాగుతానా? నాకద్దు, మీసాలు నాకు పైన నో ప్రాబ్లం. ఇలా రండి ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన తాగేద్దరు కానీ మీరు కూడా సరే చాలా ఉంది మీకు తాగింది. ఇక్కడ ఎలాగ కాస్తా ఉంది. ఓకేనా? తాగి కాలం నేను వీడియో చేసాను కాకుండా తీసుకో. చిట్టి మీసాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి కదా చిట్టి.